ఇక్కడ పుట్టారు, ఇక్కడ తింటున్నారు. పాకిస్తాన్ కోసం స్లోగన్స్, పాకిస్తాన్ జిందాబాద్. వద్దురాయా అని చెప్తే ఇన్లా. ఎక్కడంటే భోపాల్లో. సరే మనం తెలుగులో చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా అని భోపాల్ పోలీసులు హిందీలోనే చెప్పారు వాళ్ళకి, వినలా. లోకల్స్ కూడా చెప్పారు, అరే నాయన అట్లా చేయమాకండరా, చేస్తే కుమ్మేస్తారు పోలీసులు అంటే ఇన్లా. చివరికి పోలీసు వచ్చారు, వాళ్ళు కూడా చెప్పారు, పద్ధతి కాదరా, మీరు ఇక్కడే కదా పుట్టింది, ఏదో ఇక్కడే చిన్న చితక ఉద్యోగాలు, వ్యాపారాలు, బైక్ మెకానిక్ షెడ్లు అలాంటివో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దేశంలో పుట్టినందుకు వాళ్ళకి జీవించే హక్కు ఉంది కదా, జీవించనివ్వాలనేది పౌర సమాజం, భారత పౌర సమాజం కోరుకుంది. బట్ వాళ్ళు అలా కోరుకోలా. పాకిస్తాన్ జిందాబాదుట. మరి కడుపుకు అన్నమా ఇంకేదైనా తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? వీళ్ళని చూస్తున్నారు కదా ముగ్గురు ఆర్టిస్టులని. సో వీడియో కూడా చూద్దాం ఇప్పుడు ఒకసారి. వీడియోలో వాళ్ళని ఆ పెరేడ్ అది చూస్తుంటే ముందర వీడియో చూడండి. సో వీడియో చూశారు కదా, వాళ్ళు అలా నడిపించుకుంటూ వస్తుంటే పోలీసులు పూర్తిగా సర్వీస్ చేశారట. ఆ లాంగ్వేజ్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎట్ వస్తున్నాయంటే, దే ఆర్ బీయింగ్ సర్వీస్డ్ అండ్ పెరేడెడ్ బై పోలీస్. అండ్ సర్వీస్ ఎవరికి చేస్తారండి? బైకో కారో ఎప్పుడు చేస్తారు? బాగా అసలు ఇంకా తప్పనిసరి పరిస్థితులే, ఇక నడవట్లేదు, లేకపోతే నానా అక్కర్లేని శబ్దాలు అవి చేస్తున్నాయి వెహికల్స్ అనుకున్నప్పుడు. ఈ వెహికల్స్ కూడా అట్లాంటి అక్కర్లేని శబ్దాలే చేసినాయి, పాకిస్తాన్ జిందాబాద్ అని. మరి ఆకారాలు చూస్తుంటే వాళ్ళు ఏంటో మళ్ళీ వేరే చెప్పక్కర్లే. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హమాస్, అలాగే ఐసిస్, వాటన్నిటికీ అనుబంధంగా వీళ్ళు పనిచేస్తుంటారు. చేసేది ఏంది, ఏదో మెకానిక్ షెడ్లో నడుపుకుంటూ, సైకిల్కి గాలి కొట్టుకుంటూ, బైక్స్కి గాలి కొడుతూ, చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఫోన్లే కష్టపడుతున్నారు, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారంటే. వీళ్ళేంటంటే వాళ్ళ బతికితే ఎవరికి వచ్చే ఇబ్బంది ఏం లేదు, నష్టం కూడా లేదు. భారతదేశం మీద ఇంత అమానుషమైన దాడి జరిగింది. పహల్గాంలో 26 మందిని చంపేశారు, పొట్టన పెట్టుకున్నారు. ఎవరు? టెర్రరిస్టులు. వాడి పైగా మతం పేరు అడిగి మరీ వచ్చి పొట్టన పెట్టుకుంటుంటే, మరి వాళ్ళకి వీళ్ళు మద్దతుగా జిందాబాద్ అని స్లోగన్స్, జెండాలు ఇలా ఎగరేసి దర్పంగా రొమ్మిరుచుకొని తిరగటాలు. అప్పటికి లోకల్స్ చెప్పారట, వీళ్ళతో పాపం అంటే లాంగ్ స్టాండింగ్ ఆ ఏరియాస్లో వీళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళ బైకులకి పంచర్లు వేయించుకోవడం, గాలి కొట్టించుకోవడం ఇట్లాంటి చేస్తుంటారు కదా, చిన్న చిన్న రిపేర్లు, చితక బ్యాటరీలు మార్పించుకో. వాళ్ళందరూ చెప్పారు, అరే బాబు అటు చేయమాకండి, ఇది కరెక్ట్ కాదని. మన ఇనం కదా, మన డిఎన్ఏనే అక్కడి నుంచి వచ్చింది. డిఎన్ఏ ఎక్కడి నుంచి? జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా డిఎన్ఏ. ఎందుకంటాం? పాకిస్తాన్ జిందాబాద్. సరే పోలీసులు కూడా వచ్చారట, వద్దురా నాయన ఆపండి, దేశం మొత్తం గొడవ అవుతుందంటే పోలీసుల మీద కూడా రుబాబు చేశారు. తిక్కరేగింది. అక్కడ ఇద్దరు వెనకాల చూస్తున్నారు కదా, 4-5 పోలీసు బాబాయిలు ఉన్నారు. కుమ్మదిలు పెట్టి పూర్తిగా సర్వీస్ చేశారు. వాళ్ళని సర్వీస్ చేసి తీసుకొచ్చి అలా సర్వీస్ చేసి వదిలిపెడితే మళ్ళీ అట్లా కాదని చెప్పేసి పెరేడ్ చేయించారు. ఈ పెరేడ్ చేయించడం అనేది మహా సరదాగా ఉండే వేడుక అన్నమాట. అంటే వాళ్ళకి ఒంటి మీద వేసుకోవటానికి ఒకటి చొక్కా చిరిగిపోయింది, ఒకటికి పూర్తిగా, ఒకటి చొక్కా కంప్లీట్ లాగేశారు. ఆ ప్యాంట్ లాగలేదు, సంతోషం. పక్కనవాడు కూడా ఇట్లా కుంటుతూ, మీరు ఆ వీడియోలో చూశారు, కుంటుతూ అలా ఏదో నడుచుకుంటూ, ఏదో తప్పు అయిపోయింది. కొన్ని సినిమాల్లో మనకి పూరి జగన్నాథ్ సినిమాల్లో కనిపిస్తాయి ఇట్లాంటి సీన్స్, కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ అదే పద్ధతిలో ఇది రిఫ్లెక్ట్ అయింది పూరి జగన్నాథ్ సినిమాలో మాదిరి. వాళ్ళు ఎందుకు, వాళ్ళు అసలు పాకిస్తాన్ మీద ప్రేమ ఏంటండి అర్థం లేకుండా. ఇక్కడ పుట్టాడు, ఇక్కడ నేషనల్, లేదా ఇంకో డౌట్, వీళ్ళు ఏమన్నా అక్కడి నుంచి పంపించారా ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళ? అది కూడా భోపాల్ పోలీసులు ఆరాధిస్తున్నారు. అండ్ మళ్ళీ ఇక్కడ మనం స్లీపర్ సెల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ వీడియో ప్రధానంగా ఈరోజు ప్రస్తావన చేయాల్సి వస్తుంది అంటే, హైదరాబాద్లో ఈ తరహా బ్యాచ్ ఒక 20,000 మంది ఉన్నారు. బైక్ మెకానిక్స్, లేకపోతే చిన్న చితక కూరగాయల బళ్ళు తోసుకుంటూ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేవాళ్ళు, ఈ కాక ఈ పళ్ళు అమ్ముకునేవాళ్ళు. వీళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే గుళ్ళు గోపురాలు అయితే ఉంటారు. మళ్ళీ వాళ్ళ ఆరాధనా మందిరాల దగ్గర ఉండరు, గుళ్ళు గోపురాల దగ్గరే ఉంటారు. అచ్చంగా హిందువుల ఆలయాల దగ్గరే ఉంటారు, పళ్ళు అమ్ముతుంటారు. ఏదో సమ్ కాన్స్పిరసీస్ గోయింగ్ అని. ఈ కాకపోతే రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ మిఠాయి అమ్ముకుంటూ కనిపించే వాళ్ళు ఉన్నారు, ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు సరే భోపాల్లో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ భారతదేశం మొత్తం మీద హైయెస్ట్ ఉన్నది 20,000-25,000 హైదరాబాద్లో. మన పోలీసు ఏం చేస్తుందో తెలియదు. ఈ పాత బస్తీలో కూడా ఇలాంటి 2-3 సంఘటనలు జరిగినాయి, కానీ మరీ ఇంత బాహాటంగా వాళ్ళు మాంసం తిన్నాం కదని మెళ్ళు ఎముకలు వేసుకుని తిరగల. హైదరాబాద్ పాత బస్తీలో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే
వాళ్ళ పెద్ద పెద్ద చీఫ్సే వాళ్ళ పెద్ద టెర్రరిస్ట్ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ సయ్యద్ అసీం మునీరే బతుకుజూడ అంటూ చైనా పారిపోయాడు. అక్కడేదో వాళ్ళని అడుగుతున్నాడు. వాళ్ళు చేయి ఖాళీ లేదా కాసేపు బయట కూర్చొని చెప్పారు వాళ్ళు. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు, ఆ బీజింగ్లోనే ఉన్నట్ట. $1 బిలియన్ మేము తెచ్చుకున్నాం. దట్ కౌంట్స్ అరౌండ్ 3,500 crores ఇన్ పాకిస్తాన్ కరెన్సీ. సో మీరు ఏదైనా 4-5 తుపాకీలు మిగిలిపోయిన మీ దగ్గర అడుగు పొడుగున్న వెపన్స్ ఏమన్నా ఇస్తే తీసుకెళ్తాం. అలాగే రాత్రి మిగిలిన అన్నం ఉంటే అది కూడా సద్దన్నం కూడా పాచిపోయింది కూడా సరే ఇస్తే మూటలో కట్టుకొని వెళ్తామని పాపం ఆయన అక్కడ కూర్చున్నాడు. వాళ్ళు తర్వాత షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి, ఆయన ఆర్మీ చెబితే బట్టలు వేసుకుని వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతుంటాడు. పార్లమెంట్కి అయినంతే, మీడియా ముందర అంతే. ఇంకొక ఆవిడ జయా ఖాన్, ఆవిడ మసీదు కట్టడం కోసం ఆ రాళ్ళు రప్పులు ఏరుకుంటూ తిరుగుతుంది ఆవిడ. ఇంకా రైల్వే మినిస్టర్ ఆసిఫ్ అబ్బాసీ అని ఉన్నాడు. ఆయన అబ్బాసీ ఏమో ఆ 120 స్ట్రాటజిక్ లొకేషన్స్ దగ్గర తన మనుషులు ఉండాలని చెప్పి అవి ఎవరికి నేను చెప్పనని చెప్పి ఆ లొకేషన్స్ అడ్రస్లు మాత్రం ఇద్దరికే చెప్తున్నాడు, అడిగిన వాళ్ళకి. ఇంకొక ఆయన డిఫెన్స్ మినిస్టర్, ఆయన ఖవాజా ఆసిఫ్, ఆయన అంటాడు మదరసాల్లో పిల్లల్ని మేము బార్డర్లకు పంపిస్తున్నామండి. బహుశా ఆ కేటగిరీలోంచి ఎవడైనా మిస్ అయ్యి ఇక్కడికి వచ్చి ఎప్పటి నుంచో అంటే అక్కడ ఆ ఉగ్రదేశంలో పుట్టిన చాలామందిని, కొన్ని వేల మందిని వేరు వేరు దేశాలకు ప్రత్యేకించి భారతదేశం మీదకి పంపిస్తుంది. వాళ్ళు కూడా ఎలా పుట్టారు? మన దేశం నుంచి అమ్మాయిలను ఎత్తుకెళ్ళి వాళ్ళతో బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ పిల్లల్ని కానీ ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళని ఉగ్రవాద శిబిరాల్లో చేర్పించి అక్కడి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి తర్వాత ఇలా వదులుతారు. ఆ బ్యాచ్ ఏమో తెలుసుకోవాలి. మనమా ఆధార్ కార్డు చెక్ చేయము, ఎవడన్నా అడగనోడిది పాపం ఆధార్ ఇచ్చేస్తాం. రేషన్ కార్డు, పాన్ కార్డు ఎంబడే సెట్ చేయడానికి మనకి 500కే 5 ఆధార్ కార్డులు అని చెప్పి స్కీమ్ కింద చాలామంది తీసేసుకుంటారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ప్రత్యేకించి టోలీ చెక్ ఏరియాలో మీకు చాలా సునాయాసంగా పిహెచ్డి సర్టిఫికేట్లు కూడా దొరుకుతాయి. సో ఇట్లాంటి బ్యాచ్ ఉందన్నమాట. వీళ్ళు ఆ బ్యాచ్ వాళ్ళ లేకపోతే స్వతహాగా భోపాల్ వాళ్ళ ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఫేక్ సర్టిఫికేట్స్ అమ్ముకుంటూ రాత్రిపూట పగలేమో ఈ మెకానిక్ షెడ్లో పనిచేసుకుంటూ తిరిగే బ్యాచ్ హైదరాబాద్లో ఎక్కువ. ఆటోలు నడిపే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదేం పట్టదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీరియస్గా ఇన్వాల్వ్ అయితే కానీ ఇలాంటి వాళ్ళు నడవరు. భోపాల్లో ఇది ఎలా సాధ్యపడింది, హైదరాబాద్లో ఎందుకు సాధ్యపడలేదు? హైదరాబాద్లో ఇలా చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? పోలీసులు అనక్కర్లేదండి. పోలీస్ వెరీ మచ్ క్యాపబుల్. తెలంగాణ పోలీస్ కానీ ఏపీ పోలీస్ కానీ క్యాపబుల్. కాబట్టే మన నంద్యాల కర్నూలు జిల్లా నంద్యాల ఇలాగే ఎవరో పాకిస్తాన్ జెండాలు రోడ్డు మీద అతికిచ్చి వెళ్తుంటే వాళ్ళని పట్టుకొని దేహశుద్ధి చేశారు. తర్వాత వదిలిపెట్టేశారు. మన దౌర్భాగ్యం అదే. తిరుపతిలో ఇంకోడు అంజాద్ ఖాన్ అని వాడు పిచ్చోడట. ఒక 22 మలుపులు ఉంటాయి కొండ ఎక్కడానికి. 22 మలుపులు ఎక్కడ యాక్సిడెంట్ చేయకుండా వాడు వెళ్ళిపోయాడు పైనకి వెళ్ళి. ఎందుకు వచ్చారంటే నేను ఖురాన్ చదవడానికి వచ్చాను, మా తాత ఇక్కడ ఉన్నాడు. కొండ మీద వెంకటేశ్వర ఉంటాడు, వాడు తాత ఎందుకు ఉంటాడు? పోలీసులకు ఆ మాత్రం లాజిక్ లేదా? అని తీసుకెళ్ళి ఎక్కడ చెప్పాలి? ఐబీకో లేకపోతే ఎన్ఐఏకో చెప్పాలి. ఇవి వదిలిపారేశారు. వాడు తిరుపతిలో యథేచ్ఛగా ఇవాళకి కూడా తిరుగుతున్నాడు. దాని మీద మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం మాట్లాడలా, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డీజీపీ కార్యాలయం ఏం మాట్లాడలా, చిత్తూరు ఎస్పీ ఏం మాట్లాడలా. వేరేస్ భోపాల్లో వాళ్ళు పోలీసులు ఏం మాట్లాడారు చూడండి. పోలీసులు మాట్లాడింది తస్వీర్కి అయితే అని ఒక సామెత ఉంది, పిక్చర్స్ విల్ స్పీక్. ఈ పిక్చర్ చెప్పేస్తుంది పోలీసులు ఏం మాట్లాడారని. పూర్తిగా రౌండ్ వేసుకొని పూర్తి స్థాయిలో కుమ్ము వదిలిపెట్టి సర్వీస్ చేసి బాగా సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళని జాగ్రత్తగా అప్పచెప్పి ఎక్కడికి అప్పచెప్పారు? ప్రజలకి, నగర ప్రజలకి అప్పచెప్పారు. అప్పచెప్పి ఏం చెప్పారు? ఇదిగో వీళ్ళు ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవి పాకిస్తాన్ ఎలిమెంట్స్ కావచ్చు, వాళ్ళు నిజంగా లోకల్సా ఎక్కడి నుంచైనా దిగుమతి అయ్యారా అనేవి మేము సెర్చ్ చేస్తున్నాం, మీరు కూడా సెర్చ్ చేయండి అని చెప్పేసి చెప్పారు. ఇలాంటి వాళ్ళు మనకి హైదరాబాద్లో మన ఓల్డ్ సిటీకి వెళ్తే వందలు దొరుకుతారు, మందలు దొరుకుతారు. మనం వెళ్ళగలమా? మరి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేసిందిగా, తెలంగాణ ప్రభుత్వం చేస్తుందా? జనం అడుగుతున్నారు ఇది ముఖ్యమంత్రి గారిని, డీజీపీ గారిని. చేసి ఇమ్మీడియట్గా జల్లెడబట్టి ఇలాంటి ఎలిమెంట్స్ని ఇమ్మీడియట్గా ఎక్స్పోజ్ చేసి ఇలాగే దేహశుద్ధి చేసి తీసుకుంటూ రోడ్డు మీదకి రండి, మీకు పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారి సపోర్ట్ ఉంటుంది. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. ఆయన విక్రమ్ మిశ్రీ గారి మీద చేసిన దానికే ట్వీట్ చేశాడు. ఒక ఏబుల్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఆయన మెసేజ్ కన్వే చేయడానికి వచ్చినాడు మీద పిచ్చి ట్వీట్లు చేస్తూ ఊరుకునేదని హెచ్చరించాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఓవైసీ ఊరుకోడు, ఓవైసీ సపోర్ట్ వస్తాడు. తెలంగాణ ప్రభుత్వం మీరు ముందుకు రండి, మీ పోలీసులను అనుమతించండి, జస్ట్ అలౌ దెమ్ టు ఫంక్షన్. అద్భుతంగా ఇలాంటి వాళ్ళని రోడ్ల మీద గొలుసులు కట్టి ఈడ్చుకుంటూ తీసుకొస్తారు. చూద్దాం మరి తెలంగాణ పోలీసు అది చేస్తారో లేదో.